పిల్లలు ముక్కుతో కాకుండా నోటితో గాలి పీల్చుకోవడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. మొదటిగా ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ హైపర్ట్రోఫీ. ఈ టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ పరిమాణం బాగా పెరిగినప్పుడు మన ఊపిరితిత్తుల్లో గాలి పీల్చుకోవడం స్పేస్ లేక వీళ్ళు నోటితో గాలి పీల్చుకుంటారు. తర్వాత ముక్కులో డిఎన్ఎస్ అంటాం, అంటే ముక్కులో ఏదైతే మన సెప్టమ్ అంటామో అది వంకర ఉండడం వల్ల ముక్కుతో గాలి పీల్చుకోకుండా నోటితో పీల్చుకుంటారు. ఇది కాకుండా ముక్కులో ఎలర్జిక్ రైనైటిస్, అంటే మన గాలిలో దుమ్ము, లేకపోతే యానిమల్ హెయిర్, డాండ్రఫ్, పోలెన్, డస్ట్ మైట్స్ ఇలాంటి వల్ల ముక్కులో ఈ మ్యూకోజా అనేది కొంచెం సైజు పెరగడం వల్ల ఈ ఊపిరితిత్తులు బాగా నేరో అయిపోయి అప్పుడు కూడా నోటితో పీల్చుకుంటారు. ఇంకా పెద్ద కామన్ కాకపోయినా ముక్కులో చిన్నపిల్లలు ఇరిటేషన్ వల్ల ముక్కులో ఫారెన్ బాడీస్ అంటే ప్లే టాయ్స్ లేకపోతే గింజలు అలాంటివి ముక్కులో పెట్టుకోవడం వల్ల వీళ్ళకి బ్రీదింగ్ ఆడక నోట్తో గాలి పీల్చుకుంటూ ఉంటారు. ఇది కాకుండా అన్నిటికన్నా లాస్ట్ హ్యాబిచువల్ బ్రీదర్స్. కొందరికి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కానీ ఎప్పుడో చిన్న వయసులో వచ్చిన ఇన్ఫెక్షన్స్తో వాళ్ళకి అలా నోట్తో పీల్చుకోవడం అలవాటు అయిపోయి ముక్కులో ఏమీ ప్రాబ్లమ్స్ లేకపోయినా జస్ట్ హ్యాబిచువల్గా మౌత్తో బ్రీత్ చేస్తూ ఉంటారు. దీనికి మనం కొంచెం వాళ్ళకి ట్రైన్ చేస్తే యూజువల్లీ దే స్టార్ట్ బ్రీదింగ్ ఫ్రమ్ దర్ నోస్.